వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ న్యూస్ ఏమిటి అంటే, భారతదేశంలో సహకార సంఘాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి. ఏదైతే ఈ సహకార సంఘాలు ఉన్నాయో, ఈ సహకార సంఘాలకు సంబంధించి సవాళ్లను, పరిష్కారాలను ప్రకటించడం జరిగినది. ఇది సహకార సంఘాలు. మొత్తం భారతదేశంలో సహకార సంఘాలు 8.48 లక్షల సహకార సంఘాలు ఉన్నాయి. టోటల్ ఈ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ 8.48 lakhs ఉంది. దీనిలో మనకి నష్టాల్లో ఉన్నవి అంటే నష్టాలలో ఉన్న ఆర్గనైజేషన్ 2.11 లక్షల సంస్థలు లేదా సహకార సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. దీనిలో లాభదాయకంగా ఉన్న సంఘాలు 3.49 lakhs అనేవి నష్టాలలో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత దీంట్లో ఇది నిష్క్రియాత్మకంగా అంటే ఇది అంటే స్టాప్ చేసినవి అంటే ఎలాంటి వర్క్ చేయకుండా ఉన్నవి మనకి 1.41 లక్షలు నిష్క్రియంగా ఉండడం జరుగుతుంది. అదే లిక్విడిటీలో ఉన్నవి 47,688 సంస్థలు లిక్విడేషన్లో అంటే లిక్విడేషన్లో ఉండడం జరుగుతుంది. మనకి ఇది అంటే సహకార సంఘాలకు సంబంధించిన డేటాను మనకి ప్రకటించడం జరిగింది. మొత్తం 8.48 లక్షల సంఘాలు ఉంటే దాంట్లో నష్టపోయినవి, లాభ పొందినవి అండ్ దాంట్లో నిష్క్రియంగా ఉన్నవి అంటే ఎలాంటి అమలు కాకుండా అలాగ స్టాప్ చేయబడినవి అండ్ లిక్విడేషన్లో ఉన్నవి 47,000కు పైగా ఉండడం జరుగుతుంది. అయితే వైఫల్యానికి గల కారణాలు ఏంటి సార్ అంటే ముఖ్యంగా పాడి పరిశ్రమల సహకార సంఘాలు. అంటే ఏదైతే ఈ పాడి పరిశ్రమ సహకార సంఘాలు ఉంటాయో వాటికి సంబంధించిన పాల సేకరణ, పంపిణీ అండ్ COVID-19 తర్వాత ధరల సేకరణ అండ్ గృహ సహకార సంఘాలు, రుణ సహకార సంఘాలు, మహిళా సహకార సంఘాలు ప్రధానంగా వైఫల్యం చెందడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సవాళ్ళు ఏమొచ్చాయి సార్ అంటే ముఖ్యంగా బలహీనమైన పరిపాలన అండ్ సరైన రుణ లభ్యత లేకపోవడం అండ్ ప్రైవేట్ రంగ పోటీ అండ్ సాంకేతిక కారణాల వలన ఈ రంగాలు నష్టపోవడం కానీ లాభపడడం కానీ జరగడం జరుగుతుంది. మనకు భారత రాజ్యాంగంలో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ప్రాథమిక హక్కుగా చెప్పడం జరిగింది. అదే సహకార మంత్రిత్వ శాఖ 2021లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నేషనల్ కోఆపరేటివ్ పాలసీని 2005లో తీసుకురావడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త రాసుకోండి. ఖచ్చితంగా ఎకానమీ న్యూస్ లో మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, అగ్రై జలంతరగామి అనే దాన్ని ప్రారంభించారు. అగ్రై జలంతరగామి అనేది మనకి ఇది యుద్ధ నిస్సార్ జలనౌక అనేది మనకి ముఖ్యంగా అధునాతనమైన టార్పెడోలు అండ్ తేలికపాటి లాంచర్లు దీంట్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే దీనిని ఎవరు తయారు చేశారు సార్ అంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగినది మనకి. ఓకే, 2017లో ఈ యొక్క సేవ నుంచి తప్పించిన 1241 PE అనే తరగతి స్థానంలో ఇది అగ్రై జలంతర్గామిని తీసుకురావడం జరిగినది. కాబట్టి దీన్ని ఎవరు తయారు చేశారంటే మనకి కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన న్యూస్ రావడం జరిగింది. ఏ సార్ అంటే అణు విద్యుత్ కేంద్రాలు. ఈ అణు విద్యుత్ కేంద్రాలు చూసుకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మొత్తం కూడా 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ 22 న్యూక్లియర్ రియాక్టర్ ఉన్నాయి. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే
ఎలక్ట్రిసిటీ ఎంత సార్ అంటే 6718 మెగావాట్ విద్యుత్ అనేది ఉత్పత్తి అవ్వడం జరిగింది. దీనిలో భారతదేశంలో మనకి మొట్టమొదటి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది సార్ అంటే తారాపూర్. ఈ తారాపూర్ ని మనకి 1969లో మహారాష్ట్రలో దీనిని ఏర్పాటు చేయడం జరిగినది. కొంచెం జాగ్రత్త చూడండి అన్న. రీసెంట్ డేటా భారతదేశంలో 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటే దాని నుంచి 6780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. మొట్టమొదటి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది సార్ అంటే 1969 తారాపూర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఆర్ఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏదైతే మేము పోస్టర్ తయారు చేస్తామో ఆ పోస్టర్ ని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరు మన కరెంట్ అఫైర్ ఫాలో అయ్యే వాళ్ళు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ దానితో పాటు మన ఆర్ఎస్ అకాడమీ ప్రతి ఆదివారం ఫ్రీ ఆఫ్లైన్ కరెంట్ అఫైర్ ని మీకు బోధించడం జరుగుతుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్ ని కరెంట్ అఫైర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారు మీ పేర్లను ఈ స్క్రీన్ మీద కనబడే ఆ నంబర్లకు ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్. ఓకే, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 సంబంధించిన సాట్ లిస్ట్ ను ప్రకటించడం జరిగిన చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, దాంట్లో మనకి టెహరాన్ క్విట్ నైట్స్ అనే ఒక పుస్తకం ఏది సార్ అంటే టెహరాన్ క్విట్ నైట్స్ అనే ఒక పుస్తకంను రాయడం జరిగింది. అదే ఇది సార్ అంటే సీదా బాజ్వార్ అనే ఆమె రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇంకో సాట్ లిస్ట్ లో పుస్తకం షీ హూ రిమైన్స్ అనే పుస్తకం కూడా సాట్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. అండ్ రెండవది ది డైరెక్టర్స్ అనే పుస్తకం కూడా సాట్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. అండ్ ది విచ్ అనే పుస్తకం. అండ్ దాని తర్వాత మనకి తైవాన్ ట్రావెలాగ్ అనే పుస్తకాలు 2026 సంవత్సరానికి గాను షార్ట్ లిస్ట్ లో చేర్చబడినవి. అంటే 2026లో ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని టెహరాన్ క్విట్ నైట్ అండ్ షాహిద్ రిమైన్స్, ది డైరెక్టర్, ది విచ్, తైవాన్ ట్రావెలాగ్ అనేవి మనకు షార్ట్ లిస్ట్ లో చేరడం జరిగింది. కాబట్టి కొంచెం వీటిని సేవ్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ పుస్తకాన్ని మనం ఆ రోజు తెలుసుకుందాం. ఓకే, ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం యొక్క గడువును పెంచడం జరిగినది. పిఎం కుసుమ్ యొక్క గడువు మార్చి 31, 2027 వరకు పెంచడం జరిగింది. ఈ పిఎం కుసుమ్ పథకమును 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఈ పిఎం కుసుమ్ అనే పథకాన్ని ప్రారంభించారంటే వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగం కోసం అండ్ డీజిల్ గ్రిడ్ విద్యుత్ వినియోగం తగ్గించడం కోసం దీనిని తీసుకొచ్చారు. అంటే వ్యవసాయ రంగంలో డీజిల్ మరియు గ్రిడ్ విద్యుత్ వినియోగం తగ్గించి సౌరశక్తి వినియోగం పెంచాలనే ఉద్దేశంతో 2019లో పిఎం కుసుమ్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పిఎం కుసుమ్ యొక్క పదవి కాలం పూర్తవడంతో దీనిని మార్చి 31, 2027 వరకు పొడిగించడం జరిగినది మనకి ఇది. ఓకే, ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి సార్ అంటే దాదాపుగా 34,800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం వ్యవసాయ రంగంలో తీసుకురావాలి. అండ్ దానితో పాటు 34,422 కోట్ల రూపాయలు ఈ పిఎం కుసుమ్ పథకం ద్వారా ఖర్చు చేయడం జరుగుతుంది మనకి. అయితే దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాటా 60% అండ్ రైతులు ఈ బ్యాంకుల ద్వారా 40% రుణం తీసుకోవడం జరుగుతుంది. అంటే 60:30 కేంద్ర ప్రభుత్వం వాటా 30 అండ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 అండ్ రైతు తన
డబ్బులు కానీ లేదా బ్యాంకు ద్వారా రుణం కానీ 40% రుణం వచ్చే విధంగా దీనిని ఈ పిఎం కుసుమ్ పథకంను 2019లో ఈ వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగం కోసం తీసుకురావడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే నాసా ఆర్టెమిస్ 2 మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నాసా ఒక ప్రముఖమైన మిషన్ ని ప్రయోగించనుంది. దాని పేరే ఆర్టెమిస్ 2 అని తీసుకొచ్చారు. అంటే దాదాపుగా మనకి గతంలో చంద్రుని పైన 1969లో మానవుని యాత్ర అనేది జరగడం జరిగింది. దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మానవ సహిత యాత్రను ఈ యొక్క చంద్రుని పైకి పంపించడం జరుగుతుంది. మొత్తం కూడా 4 వ్యోమోగాములు, అంటే మొత్తం కూడా దీని ద్వారా ఈ మిషన్ ద్వారా 4 వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ప్రయోగించే వాహనం పేరు స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే రాకెట్ ద్వారా ఓరియాన్ అనే అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. అంటే సార్ అంటే ఓరియాన్ అనే అంతరిక్ష నౌక ద్వారా ఈ ఏదైతే రాకెట్ ఉంటుందో స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా ప్రయోగించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో మనకి ఈ ఆర్టెమిస్ ప్రాజెక్ట్ 2లో ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారు సార్ అంటే నాసా, ఓకే నాసా అండ్ దాని తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్ సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అండ్ దాని తర్వాత కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ యొక్క 4 సంస్థలు ఈ చంద్రుని పైన మానవ సహిత యాత్రను తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రాబోయే కాలంలో ఈ చంద్రుని పైన పునాది వేయడం అండ్ చంద్రునిపై నిరంతరం ఉనికి మార్గాన్ని తీసుకురావడం కోసం దీన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి గతంలో 1969లో మొట్టమొదటిసారిగా మానవుడు చంద్రునిపైకి వెళ్ళారు అని చెప్తారు. అండ్ దాని తర్వాత మనకి 50 సంవత్సరాల తర్వాత మనకు మొట్టమొదటిసారిగా నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ మానవుని ఈ యొక్క అంతరిక్ష యాత్రను చేపట్టడం జరుగుతుంది. ఆ మిషన్ పేరే సార్ అంటే ఆర్టెమిస్ 2 మిషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్ చూసుకుంటే పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించిన కరెంట్ న్యూస్. ఓకే, పంజాబ్ సీఎం అయిన భగవంత్ సింగ్ మాన్ అనే వ్యక్తి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మహిళలను కేంద్రీకృతంగా ఈ పథకంను ప్రారంభించడం జరిగింది. ఈ పథకం పేరు ఏంటి సార్ అంటే ముఖ్య మంత్రి మవాన్ దియాన్ సత్కార్ యోజన అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారు సార్ అంటే పంజాబ్ సీఎం అయిన ఈ భగవంత్ సింగ్ మాన్ అనే వ్యక్తి ప్రకటించడం జరిగింది. ఈ పథకంను కోసం ఈ యొక్క పంజాబ్ గవర్నమెంట్ ఫైనాన్స్ ఇయర్ 2026-27 బడ్జెట్ లో ఏకంగా 9,300 కోట్ల రూపాయలను కేటాయించారు. దీని ప్రకారం ఏదైతే ముఖ్య మంత్రి దియాన్ సత్కార్ యోజన ప్రకారం సాధారణ మహిళలకి 1000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది నెలవారీగా. అంటే నెలసరి లేదా నెలవారీగా 1000 రూపాయలు చెల్లిస్తారు. అదే మనకి ఎస్సీ కేటగిరీ మహిళలకైతే ప్రతి నెల 1,500 రూపాయలు చెల్లించే విధంగా ప్రకటించడం జరిగినది. ఇది పంజాబ్ గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చారు. అంటే 18 సంవత్సరాలు పైబడిన పంజాబ్ మహిళా ఓటర్లకి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారతదేశంలో ఇంధన గణాంకాలు. ఓకే, భారతదేశంలో ఏదైతే ఇంధన గణాంకాలు ఉన్నాయో ఈ ఇంధన గణాంకాలు 2026 సంవత్సరానికి గాను ప్రకటించారు. ఇంధన గణాంకాలు 2026 సంవత్సరాన్ని ప్రకటించారు. దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2025 డేటా ప్రకారం ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ప్రాథమిక ఇంధన సరఫరా 2024-25 సంవత్సరానికి గాను 2.95% వృద్ధి చెందినట్లుగా ప్రకటించారు. అదే పునరుత్పాదక
ఇంధనం చూసుకుంటే 47,04,043 మెగావాట్ల ఈ యొక్క పునరుత్పాదక రెన్యూబుల్ ఎనర్జీ అనేది రావడం జరిగింది. ఓకే, భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం 70% కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది మనకి. అయితే ఈ పునరుత్పాదక ఇంధనంలో 70-71% సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీ, అండ్ దాని తర్వాత పవన శక్తి, దాని తర్వాత మనకి ఏమున్నాయి సార్ అంటే పవన శక్తి, అండ్ దాని తర్వాత జల విద్యుత్ అనేవి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరులో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ యొక్క పునరుత్పాదక ఇంధన వనరులో కూడా ప్రధానంగా మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండ్ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉండడం జరుగుతుంది. ఈ పునరుత్పాదక ఇంధన వనరులు అంటే శిలాజ ఇంధన వనరులను తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచాలని మన భారతదేశం యొక్క లక్ష్యంగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఎర్త్ అవర్ వేడుకలు 20 సంవత్సరాలు ఏ దానికి సార్ అంటే ఎర్త్ అవర్ సంబంధించిన డేటా ప్రకటించడం జరిగింది. ఎర్త్ అవర్ వేడుకలు ఎక్కడ జరిగాయి సార్ అంటే మధ్యప్రదేశ్ లో జరగడం జరిగింది. ముఖ్యంగా వరల్డ్ వైడ్ ఫండ్ అండ్ ఇండియా మధ్య ఈ సహకార ఒప్పందం ద్వారా ఓకే 20 సంవత్సరాల ఎర్త్ అవర్ సమిట్ అంటే ఏం లేదు ఏంటంటే 1 గంట పాటు 1 అవర్ పాటు లైట్లను అన్నిటిని కూడా బంద్ చేయడం జరుగుతుంది. అంటే పర్యావరణ వ్యవస్థలన్నీ కాపాడాలనే అంశంతో ప్రతి సంవత్సరం కూడా ఎర్త్ అవర్ పాటిస్తారు. ఇది 20 సంవత్సరాలు పూర్తవడం జరిగినది. ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియాతో ఒప్పందం చేసుకొని ఎర్త్ అవర్ ని మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చేపట్టడం జరిగినది మనకి ఇది. ఓకే, దాని తర్వాత దీంట్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఎర్త్ అవర్ వేడుకల్లో పాల్గొనడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆర్బిఐ ఉంటుందో ఈ ఆర్బిఐ ఒక విజన్ ని ప్రకటించడం జరిగింది. అదే దాన్నే పేమెంట్స్ విజన్ 2028 అనే విజన్ ని ప్రకటించడం జరిగింది. పేమెంట్ విజన్ 2028 దీన్ని మనం ఏమంటాం సార్ అంటే షేపింగ్ ఇండియాస్ పేమెంట్ ఫ్రాంటియర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, దీని ప్రకారం ఈ ఆర్బీఐ ప్రకటించిన దాని ప్రకారం ఏం చేస్తారు సార్ అంటే వినియోగదారుల సాధికారత అండ్ మోసాల నివారణ మరియు భద్రత అండ్ మెరుగైన చెల్లింపులు అండ్ ఎంఎస్ఎంఈలకు అంటే ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వడం అండ్ గ్లోబల్ లీడర్ గా భారతదేశాన్ని నిలబెట్టడం కోసం ఏ సార్ అంటే పేమెంట్ విజన్ 2028 విజన్ ని తీసుకొచ్చడం జరిగింది. దీనికే షేపింగ్ ఇండియాస్ పేమెంట్ ఫ్రాంటియర్ అని పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వినియోగదారుల సాధికారిత, మోసాల నివారణ, భద్రత, మెరుగైన చెల్లింపులు అండ్ ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత లేదా మద్దతు అండ్ గ్లోబల్ లీడర్ గా భారతదేశాన్ని చేర్చడమే దీని యొక్క ప్రధాన కర్తవ్యం. అండ్ నెక్స్ట్ వన్, భారతదేశంలో సహకార సంఘాలకు సంబంధించిన ప్రస్తుత స్థితికి సంబంధించి ప్రకటించారు. మనం ఆల్రెడీ దీని గురించి చూసాం నాన్న. నెక్స్ట్ వన్ మనకి జన్ సమర్థ్ పోర్టల్. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే జన్ సమర్థ్ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ జన్ సమర్థ్ పోర్టల్ ఏంటి సార్ అంటే
ప్రభుత్వ గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఒకే ప్లాట్ఫామ్ కిందికి తీసుకురావడం, ఒకే ప్లాట్ఫామ్ కిందికి తీసుకురావడమే ఏం సార్ అంటే జన సమర్థ్ పోర్టల్ అనేది ఉండడం జరుగుతుంది. దీని ద్వారా 15 రకాల రుణాలను పొందవచ్చు. అంటే అన్ని రకాల ప్రభుత్వ పథకాలను డైరెక్ట్ దీని కిందికి తీసుకురావడం జరిగినది. ఇది డైరెక్ట్ గా మనకి ఓకేనా, డైరెక్ట్ గా ఇది మనకి 24x7 అందుబాటులో ఉండే విధంగా జన సమర్థ్ పోర్టల్ ని తీసుకురావడం జరిగినది. మనకి ముఖ్యంగా ఈ జన సమర్థ్ పోర్టల్ అనేది 8 భాషల్లో ఉండడం జరుగుతుంది. మనకి అన్ని రకాల వెబ్సైట్లు అండ్ యాప్స్ లో కూడా దీన్ని పొందుపరచడం జరిగినది. దీనికి సంబంధించిన డేటా ఇది ఈరోజు సంబంధించిన న్యూస్. నాన్న ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి న్యూస్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.